నేను డైలీ అప్లోడ్ చేసే ఏ వీడియోకి మిస్ కాకూడదు అనుకుంటే ఇక రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ఏ వీడియోకి మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మన వీడియోస్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. కోచింగ్ సెంటర్స్కి వెళ్లకుండా గవర్నమెంట్ జాబ్ సాధించవచ్చా, లేదంటే కోచింగ్ సెంటర్లో అసలు మనకి ఏం నేర్పిస్తారో, అసలు చదువుకునేటప్పుడు మనకి నిద్ర ఎందుకు వస్తుంది, అసలు మనం ఏ విధంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మంచి స్కోర్ అనేది రాయవచ్చు, అదేవిధంగా మన పరీక్షల్లో ఏ విధంగా అటెంప్ట్ అనేది ఇస్తే మనకి మంచి స్కోర్ అనేది వస్తుంది, కాన్సన్ట్రేషన్ అనేది ఎందుకు స్టడీస్ మీద ఉండట్లేదు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ మీద నేను నా యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తున్నారు కదా, ఎవ్రీ వీక్ 1 or 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. మిగతా అన్ని టైంలో కూడా మీకు కావాల్సిన జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. అది మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేస్తే వారికి కూడా ఈజీ అవుతుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి కూడా గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఆశ అయితే ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్లో ఉన్న సదుపాయాలు సమాజంలో ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్కి ఇచ్చే గౌరవం అనేది ప్రైవేట్ జాబ్ హోల్డర్కి అయితే ఉండదు. ప్రతి నెల కరెక్ట్ సమయానికి వచ్చే జీతం మీద ఎవరికి మాత్రం ఆశ ఉండదు చెప్పండి. మంచి సెక్యూరిటీ లైఫ్ అనేది ఉంటుంది. సో మరి ఈ పోటీ ప్రపంచంలో గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే తప్పకుండా ఎవరైతే నలుగురు ఉంటారో వారందరితో మనం కష్టపడుతూ ఉండాలి, పోటీ పడుతూ ఉండాలి. కోచింగ్ సెంటర్స్కి వెళ్తూ ఉంటాం. అదేవిధంగా వారికి కోచింగ్ సెంటర్కి ఎంతో కొంత డబ్బు అనేది చేస్తూ ఉంటాం. చివరికి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఇంకా ఆలోచన చేస్తూ ఉంటాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో ఉన్న సిలబస్ని చూసి చాలా మంది కూడా తప్పుకుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే చాలా మంది ఇంకా మొక్కుబడిగా కొడితే కొడదాం లేదంటే లేదు అన్నట్టుగా చదువుతూ ఉంటారు. కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యే వారికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఆ యొక్క కోచింగ్ సెంటర్ వారు ఆ యొక్క సిలబస్ని కంప్లీట్ చేస్తారు. కానీ అదే విధంగా చూసుకున్నట్లయితే కోచింగ్ సెంటర్కి జాయిన్ అవ్వని విద్యార్థి పరిస్థితి చూసినట్లయితే ఇతనికి సాధించాలని పట్టుదల ఆకాంక్ష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా నేను సాధించాలని ఆశపడతారు. బట్ ఏంటంటే వీరికి మంచి కోచింగ్ సెంటర్స్ ఉండకపోవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. సో తప్పకుండా ఒక మంచి గైడెన్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా మనం విజయం సాధించవచ్చు అని అనిపిస్తుంది. సో ఈరోజు మీకు ఒక 2 ముఖ్యమైన పాయింట్లు చెప్తాను. సో ఈ రెండింటిని మీరు తప్పకుండా పాటిస్తే తప్పకుండా మీకు మంచి విజయాన్ని సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ముందుగా ఏ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ సరే మనకి రిలీజ్ అయినప్పుడు 2.5 నుంచి 3 నెలలు అనేది మనకి ప్రిపరేషన్ టైంగా ఇస్తారు. సో ఈ యొక్క 2.5 లేదా 3 నెలల టైంలోనే మనం యొక్క సిలబస్ని కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్కి మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో కోచింగ్ సెంటర్ వారికి వెళ్ళలేని వారైతే తప్పకుండా మీరు ఇన్ టైంలో సిలబస్ని కంప్లీట్ చేయాలంటే తప్పకుండా మీరు ఒక మంచి టైం టేబుల్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క టైం టేబుల్లో మీరు అన్ని సబ్జెక్టులని మీరు సమాహారంగా చేసుకోవాలి. ఉదాహరణకి సిలబస్ ఎక్కువగా నుంచి భయపడిపోకండి. ప్రతిరోజు ఒక 4-5 సబ్జెక్టులను మీరు కేటాయించుకోవాలి సమయాన్ని. సో ఆ విధంగా చేసుకున్నట్లయితే మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేయగలుగుతారు. సో మీరు చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్స్లో తప్పకుండా జీకే ఉంటుంది, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, సోషల్, సైన్స్ అనేవి ఉంటాయి. సో మీరు టైం టేబుల్ని ఆ విధంగా రూపొందించుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే మనకి స్కూల్ డేస్లో ఉన్నాయి కదా, స్కూల్ డేస్లో మనం ఉదయం ప్రార్థనకి వెళ్ళేవారు, తర్వాత మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఏ విధంగా అయితే మనకి పీరియడ్ ఆఫ్ టైం టేబుల్ ఉండేదో సో మీరు కూడా అదే విధంగా తయారు చేసుకోండి. ఆ పీరియడ్స్ అనే స్కూల్ డేస్లో ఏ విధంగా ఉన్నాయో సో ఇప్పుడు మీరు కూడా ఆ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. ఫస్ట్ జీకేలో జాతీయం, అంతర్జాతీయం, ఓకే. తెలుగులో చూసుకున్నట్లయితే కవులు, పరిచయాల గురించో లేదంటే వర్ణాల గురించో ఉండొచ్చు. ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే గ్రామర్లోనే ప్రిపోజిషన్స్ అనో ఆర్టికల్స్ అనో ఉండొచ్చు. తర్వాత మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే రేఖాగణితం గురించి ఉండొచ్చు. సో ఈ విధంగా అన్నమాట త్రిభుజాల గురించి ఉండొచ్చు. సైన్స్ గురించి చూసుకున్నట్లయితే కాంతి, అయస్కాంతం, ధ్వని గురించి ఉండొచ్చు. సో తర్వాత సోషల్ గురించి చూసుకున్నట్లయితే ప్రపంచ పటం గురించి ఉండొచ్చు, లేకపోతే వాతావరణం, శీతోష్ణ స్థితుల గురించి ఉండొచ్చు. అంటే మీరు ఆ ఒక్క రోజులో మనం సోషల్లో, మ్యాథ్స్లో, సైన్స్లో, ఈ యొక్క జీకే, కరెంట్ అఫైర్స్లో ఏవైతే సిలబస్ ఉందో అన్నీ ఒకే రోజులో కంప్లీట్ చేసుకోవాలి అని టార్గెట్ని మీరు ఫిక్స్ చేసుకోండి. మీ మైండ్లో తప్పకుండా మీరు ఆ విధంగా చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఒక్కొక్క దాన్ని మనం చదువుతూ ఉంటే ఒక్కొక్క రోజుకి అలా కంప్లీట్ అవుతుంటే సిలబస్ అనేది మీకు తెలియకుండా మీలోనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటాయి. ఇది గమనిస్తూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు తప్పకుండా ఒక మంచి టైం టేబుల్ రూపొందించుకోవడమే కాదు, ఎప్పటికప్పుడు మనం చదువుతున్నామా లేదా, ఏ రోజు ఎంత కంప్లీట్ చేస్తున్నామో తెలుసుకోవడానికి ఒక మంచి నోట్బుక్ను కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక్కో సిలబస్కి, అంటే ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కొక్క నోట్బుక్ అనమాట. సో తెలుగు ఒకటి, మ్యాథ్స్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి అన్న డిఫరెంట్గా మనం డివైడ్ చేసుకోండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క నోట్బుక్లో మనం డేటా ఏ విధంగా రాయాలంటే తప్పకుండా మీరు లెఫ్ట్ హ్యాండ్ వైపు మీరు ఏ రోజు చదువుతున్న ఆ టాపిక్ను ఆ రోజు మీరు రాయాల్సి ఉంటుంది. అంటే డేట్ వేయాలి,
అదేవిధంగా మెయిన్ టాపిక్ని ఒక పెన్తోను, సబ్ టాపిక్స్ని వేరొక పెన్తో రాయండి, ఇంపార్టెంట్ పాయింట్స్ని వేరే పెన్తో రాయండి. అంటే ఈ విధంగా మనం చేస్తున్నట్లయితే ఏది మెయిన్ టాపిక్, ఏది సబ్ టాపిక్, ఏది ఇంపార్టెంట్ పాయింట్ అనేది మీకు తెలుస్తుంది. మీరు ఎప్పుడూ స్టార్టింగ్ చేసేటప్పుడు స్టార్ సింబల్స్ కానీ యారో సింబల్స్ కానీ వేస్తూ ఉంటే మరింత బాగా మీకు ఐడెంటిఫై అయ్యే అవకాశం ఉంటుంది. అవసరమయ్యే ప్రతి చోట కూడా మీరు బొమ్మలు వేస్తూ ఉండండి. అదేవిధంగా తేడాలు గుర్తించేటప్పుడు పోలికలు భేదాలు వివరించేటప్పుడు మనం తప్పకుండా మీరు బాక్సెస్ కనుక వేసినట్లయితే మీకు చాలా బాగుంటుంది. డయాగ్రామ్స్ వేసినట్లయితే అవసరమైన చోట్ల అంటే ఉదాహరణకు మ్యాథ్స్ తీసుకోవచ్చు, సోషల్ తీసుకోవచ్చు, లేదంటే సైన్స్ తీసుకోవచ్చు. వీటికి డయాగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క డయాగ్రామ్స్ కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ యొక్క నోట్బుక్ అనేది తయారు చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ మీరు పాటిస్తుండండి. ఇంకా మీకు నోట్బుక్ ఏ విధంగా తయారు చేసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ యొక్క వీడియో చూసినట్లయితే మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. కోచింగ్ సెంటర్లోను తరగతి గదుల్లోనూ నోట్బుక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలని వీడియో చేశాను. ఆ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా మీరు చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక మంచి టైం టేబుల్ను సిద్ధం చేసుకోండి. ఆ విధంగా చేయడం వల్ల మీకు ఎప్పటికప్పుడు మీకు టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చదువు మీద మీరు కాన్సన్ట్రేషన్ పెడతారు. అదేవిధంగా మీరు ఎంత చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు అని తెలుసుకోవాలంటే తప్పకుండా మీకు ఒక మంచి నోట్బుక్ అనేది ఉండాలి. సో తప్పకుండా మీరు విజయానికి అవసరమయ్యే 2 అంశాలు ఏంటంటే ఖచ్చితమైనవి, ఒక టైం టేబుల్, ఒకటి నోట్బుక్. ఈ 2 ఉంటే తప్పకుండా మీరు మంచి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే విజయం సాధించగలుగుతారు. ఎప్పటికప్పుడు టైం అవుతుంటే మీకు తప్పకుండా సాధించాలని తపన, భయం కలుగుతుంటాయి. అదేవిధంగా కసి అనేది పెరుగుతూ ఉంటుంది. ఇన్ టైంలో పూర్తి చేయాలి టైం టేబుల్ని అని చెప్పి మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. మీరు తయారు చేసుకున్న మెటీరియల్ ఏదైతే ఉందో నోట్బుక్ అది చదువుకోవడం వల్ల మీకు సులభంగా అర్థమవుతాయి. సో ఈ విధంగా చేస్తే తప్పకుండా మీకు విజయం అనేది సక్సెస్ తప్పకుండా రీచ్ అవుతుంది. సో ఇలాంటి విజయం మీకు రావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. నా ఛానల్ ద్వారా మీ యొక్క సక్సెస్ కోసం నేను వెయిట్ చేస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ గైస్. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ప్రతి పనికి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం అప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాతరం.